ఈ రోజు జరగబోయేది ఇదే మామ. చిన్న పని ఉంటే హైదరాబాద్ దాకా వెళ్తున్నా, కానీ నాకైతే పెద్ద కోపం అయితే వచ్చింది. తనూజ మీద వేసిన నిందలకి ఎలాగైనా వీడియో పెట్టాలని పక్కన హైవే పక్కన బండి ఆపుకోనల్లా వీడియో పెడుతున్నా మామ. మొత్తం చూడండి, ఈ రోజు జరగబోయేదే ఇదే. తనూజ మీద వేసిన నిందలు అయితే నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఈ రోజు సంజన గారు 2 గేమ్లు ఆడతారు. 2 గేముల్లో సంజన గారు గెలుస్తారు. ఒక గేమ్లో జోకర్ టాస్క్లో ఇమాన్యుల్ మీద గెలుస్తారు. అక్కడ 100 పాయింట్లు వస్తాయి. వెయిట్ చేయండి చెప్తా. ఆ తర్వాత తనూజ మీద ఇంకో గేమ్లో తనూజ మీద గెలుస్తారు. స్పెల్లింగ్ టాస్క్, ఆ టాస్క్లో తనూజ మీద గెలిచారు. కానీ ఇక్కడ తనూజ మీద గెలిచినప్పుడేమో తనూజ కావాలని ఓడిపోయింది. లీడర్ బోర్డులో టాప్లో ఉంటే తీసేస్తారని తనూజ ఇక్కడ కుళ్ళు కుతంత్రంతో ఆలోచించింది. అందుకే సంజన గారి మీద తనూజ ఓడిపోయింది సెకండ్ టాస్క్లో అని అంటున్నారు. మరి అదే రూలు ఓకేనా, అదే రూలు ఇమాన్యుల్ కూడా వర్తిస్తుంది కదా. ఇమాన్యుల్ కూడా ఫస్ట్ గేమ్లో జోకర్ టాస్క్లో సంజన గారి మీద ఓడిపోయాడు కదా. అదే అయితే మీకు గుర్తుకు రావట్లేదు. ఓన్లీ తనూజ ఒక్కటే గుర్తు వస్తుందా? తనూజ కూడా నీట్గా గేమ్ ఆడింది, కావాలని అయితే ఓడిపోలేదు. నేను లైవ్ చూసా మామ ఓకేనా. ఇమాన్యుల్ కూడా బాగానే ఆడాడు. కానీ సోషల్ మీడియాలో కావాలని తనూజ ఒక్కదాన్నే నెగిటివ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్తున్నాను, అది పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. మీకు నచ్చిన వాళ్ళకి భజన చేసుకోండి, నేను కాదన్ను. కానీ ఓడిపోయినప్పుడు కూడా తనూజని కావాలని ఓడిపోయింది అంటున్నారు. ఎందుకు రా స్వామి? గెలిస్తేనేమో అందరూ హెల్ప్ చేశారు, అందరూ సపోర్ట్ చేశారు, అందువల్ల గెలిచింది. ఓడిపోతేనేమో కావాలని ఓడిపోయింది. ఎందుకు ఇలాంటి రూమర్స్ వేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఈ రోజు కూడా టికెట్ ఈ రేస్లో నుంచి కూడా ఈరోజు ఒకరు తప్పుకుంటారు. ఆ ఒక్కరు ఎవరంటే సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు తప్పుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ అయితే వేరే వాళ్ళకి ఇవ్వాలి మామ. ఈరోజు జరగబోయేది ఇదే, జాగ్రత్తగా వినండి. వేరే వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడు భరణి గారికి ఇస్తా అన్నారు. కానీ భరణి గారు ఇక్కడ నాకు వద్దు, నాకు ఇవ్వకపోయినా కానీ ఇంకొకరికి ఇస్తే మంచిదని సంజన గారి పేరు చెప్పాడు. ఇక్కడ ఇలా మాట్లాడిన భరణి గారు మంచివాళ్ళు అయ్యారు, ఇమాన్యుల్ మంచివాడయ్యాడు. కానీ ఓడిపోయిన తనూజ చెడ్డదయింది. గేమ్లో కావాలని ఎవరు ఓడిపోవరు అంటే అందరినీ అనండి. అంటే మీరు ఇమాన్యుల్ని కూడా అనాలి. ఇమాన్యుల్ కూడా కావాలని సంజన గారి కోసం ఓడిపోయాడు, టాప్లో ఉంటే మిగతా వాళ్ళందరూ కలిసి తీసేస్తారని ఇమాన్యుల్ ఓడిపోయాడని ఇమాన్యుల్ని అనాలా, ఆ తర్వాత భరణి గారిని అనాలా. కానీ ఒక్క తనూజానే అంటే ఎందుకంత హేట్ రేట్ పెట్టుకున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మొత్తం ఇదే మామ జరగబోయేది. 2 టాస్కులు జరుగుతాయి. 2 టాస్కులు సంజన గారు గెలుస్తారు. ఆ తర్వాత స్కోర్ అయితే సుమన్ శెట్టి గారు స్కోర్ ఇవ్వాలి. లీడర్ బోర్డులో బిలోలో ఉంటారు కాబట్టి స్కోర్ సంజన గారికి ఇచ్చారు. తనూజ మీద ఓవర్గా నిందలేస్తే ఎవరైనా తట్టుకోవచ్చు, కానీ నేనైతే అసలు ఊరుకోను. ఏ కంటెస్టెంట్ గురించి అయినా కానీ వాళ్ళు నీతిగా నిజాయితీగా గేమ్ ఆడుతున్నప్పుడు పొగడండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అంతేగాని ఉత్తుత్తు రూమర్సు, అక్కడ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తే మాత్రం తాట తీసి వదిలేస్తా మామ. హైదరాబాద్ వెళ్తున్నాం, వెళ్ళి వచ్చాక ఈవినింగ్ వీడియో ఉంటుంది, ఓటింగ్ ఆర్డర్ మొత్తం స్పెషల్ అనాలిసిస్ వీడియో ఉంటుంది. చూడు మామ, ఎంకరేజ్ చేయి. ఫస్ట్ ఈ వీడియోకి లైక్ వేసుకో, కింద కామెంట్లో తెలుపు తనూజ కావాలని అలా చేయలేదు, ఇలా రూమర్స్ వేస్తే మాత్రం తాట తీసి వదిలేస్తామని ప్రతి ఒక్కరూ కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా లైక్ చేసి చూడండి మామ. ఈ వీడియో మీరు షేర్ చేయాలా, ఎందుకంటే బాధతో చెప్తున్నా. ప్రతి ఒక్కరూ షేర్ చేయండి.